ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయిరామ్. సాయిరామ్ అండి. మన సాయి బంధువులందరికీ కూడా బాబావారు ఎల్లవేళలా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బాబావారు మనకు ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చే విషయం అయితే చెప్పాలనుకుంటున్నారు. అదేంటంటే, బిడ్డ, నీకున్న బాధ దిగులు గురించే ఆలోచిస్తూ ఉన్నావు. దానివలన నీ మనసు ఆరోగ్యం కూడా పాడైపోతున్నాయి. అది కూడా ఆలోచించడం లేదు. ఆ ఆలోచనే నిన్ను నిలుచోనివ్వడం లేదు, కూర్చోనివ్వడం లేదు. మనసుకు ప్రశాంతత లేదు. నీకు ఉన్న అసలు సమస్య కన్నా ఈ ప్రశాంతత సమస్య ఎక్కువగా అయిపోయిందని నాకు అర్థమైంది. నీకు ఇది చాలా ప్రమాదం. అది తెలియకుండానే నీకు చాలా నరకాన్ని చూపిస్తుంది. మనిషికి మనసే అతి శక్తివంతమైనది తల్లి. అది పాడైతే మనిషి ఎలా ఉంటాడు? దుఃఖం అనేది ఎవరికి ఉండదు? ఎవ్వరూ కావాలని కోరు. కానీ అందరికీ ఉండేది దుఃఖమే. అది మాత్రమే కలుగుతుంది. అందరూ సంతోషంగా పైకి కనిపిస్తుందా? లోపల ఏదో ఒక దుఃఖం ఉంటూనే ఉంటుంది. అలాంటి దుఃఖము, చెడు ఆలోచనలు, బాధని నీ మనసులో నుంచి తీసివేయడానికి నేను ఒక చిన్న కథ చెబుతాను. అది విని ఎలా దూరం చేసుకోవాలో నీకు వివరిస్తాను. కథ విను తల్లి అని చెప్పి మన మనసులో ఉన్న దిగులుని, దిగ్భ్రాంతిని దూరం చేసే కథ ఒకటి బాబావారు మనకు తెలియచేయాలనుకుంటున్నారు. ఆ కథ ఏమిటంటే, ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎన్నో బాధలతో సతమతమైపోతూ ఉంటాడు. ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఇంట్లో వాళ్ళందరూ ఏదో ఒకటి అనడం, చేయడం జరుగుతుంది. ఇంటికి వస్తే ప్రశాంతత ఉండదు. బయటికి ఏదైనా పని చేసుకుందామని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోతుంది. ఒక్క పని కూడా పూర్తిగా చేయలేడు. అలానే స్నేహితుల్ని కానీ, బంధువుల్ని కానీ ఎవరినైనా సరే సహాయం అడిగినా కూడా ఎవరూ చేయరన్నమాట. ఈ బాధ అంతా తట్టుకోలేక అతను చాలాసార్లు బాధపడ్డాడు. ఇంటికి వెళ్లకుండా గడిపిన రాత్రులు కూడా ఉన్నాయి. చాలాసార్లు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. కానీ తన మీద ఆధారపడిన వాళ్ళని ఈరోజు కాకపోతే రేపైనా సరే చక్కగా చూసుకోవాలనే ఆశ అతనిని బతికిస్తూ ఉండేదన్నమాట. అయితే ఒకసారి ఒక స్వామీజీని కలిసి అతనికి తన బాధను అంతా వివరించుకున్నాడు. అయితే ఆ స్వామీజీ అతని ఇంటికి వచ్చి పూజ చేయాలి అని చెప్పానన్నారు. ఇంటికి వచ్చి పూజ చేసి, చాలా రకాల పూజలు చేసి, నీ మీద ఎవరో చేతబడి చేశారు, అందుకే నీ పరిస్థితి ఇలా అయిపోయింది, నువ్వు తట్టుకోలేని పరిస్థితి వస్తుంది, నువ్వంటే గిట్టని వాళ్ళే ఇలా చేశారు అని చెప్పి ఎన్నో మాటలు చెప్పి ఎన్నో పూజలు చేశాడు. ఫలితంగా ఎంతో డబ్బు అనేది తను తీసుకుని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత కూడా పరిస్థితి మారిందా అంటే లేదు, అలాగే ఉంది. దానికి తోడు ఈ పోగొట్టుకున్న డబ్బు వలన ఇంకా సమస్యలు అనేవి ఎక్కువైపోయినాయి. ఇలా రాను రాను ఎవరు స్వామీజీ వచ్చినా, ఏ స్వామి, ఏ గురూజీ ఎవరు కనపడినా కూడా ఇలా పరిహారాలు చేస్తూ పోయి ప్రశాంతతని ఇంకా దూరం చేసుకున్నాడు. తన స్నేహితుడికి కూడా చెప్పాడనమాట తన యొక్క సమస్య గురించి. అయితే ఆ స్నేహితుడు భయపడకు అని చెప్పిన ధైర్యం చెప్పాడు. కానీ అతని మనసులో ఎలాంటి ధైర్యం అనేది లేకుండా ఇంకా పిరికివాడిలాగానే భయపడుతూనే చస్తూ బతుకుతూ అన్నట్టు బతుకుతూ ఉన్నాడు. అయితే ఒకసారి ఆ ఊరికి ఒక హిమాలయాల నుంచి ఒక మంచి స్వామీజీ, గురువు వచ్చారని చెప్పి, అంటే మునులు ఉంటారు కదా తపస్సు చేసి, వాళ్ళు వచ్చారని చెప్పి తెలిసి అతని దగ్గరికి అయితే వెళ్ళాడు. తన దగ్గర ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నారనమాట. ఎదురుగుండా దుఃఖంతో నిండిపోయి, నీళ్లతో నిండిపోయిన కళ్ళతో అతను కూర్చుని ఉన్నాడు. ఎప్పుడు స్వామీజీ తపస్సులో నుంచి బయటకు వస్తారా అని చెప్పి కదపకుండా అలాగే చూస్తూ కూర్చుని ఉన్నాడనమాట. స్వామీజీ కొంతసేపటికి తన తపస్సును ముగించుకొని చలన స్థితిలోకి వస్తారు. ఆయన కళ్ళు తెరిచి చూడగానే అతని కళ్ళ ముందు కన్నీటితో నిండిన అతని ముఖాన్ని చూసి అతని గురించి మొత్తం ఆ స్వామీజీకి అర్థమైపోయింది. ఏమిటి నాయనా, నేనేమి చేయగలను, నీకు ఏ రకంగా సహాయపడగలను అని అడిగితే తన వృత్తాంతం మొత్తం చెప్పి, నాకు ప్రశాంతత అనేది లేదు తండ్రి, నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు, నా దుఃఖం అలుముకుపోయింది, నా మనసు మొత్తం, నేను మామూలు వ్యక్తుల్లాగా ఉండలేకపోతున్నాను అని చెప్పేసరికి, సరే నేను నీ దుఃఖాన్ని, నీ బాధని తొలగించే ఒక మంత్రం నేను నీకు చెప్తాను, దుఃఖ నివారణ మంత్రం ఒకటి నీకు చెప్తాను, అది నువ్వు జపిస్తూ ఉండు. అయితే ఇలా చేయాలి, నేను ఒక పని చెప్తాను, చేస్తావా అని చెప్పని అడుగుతారనమాట. అందుకు ఇతను అనుకుంటాడు, అయిపోయింది, ఈ స్వామీజీ కూడా డబ్బుల్ని ఆశిస్తున్నట్టున్నారు, అయినా సరే నేను చేస్తాను అని చెప్పని, మీకు ఎంత డబ్బు కావాలన్నా కూడా నేను మీకు ఇస్తాను స్వామి అని చెప్పనేసరికి ఆయన అంటారు, డబ్బు నాకు చాలా చిన్న విషయం నాయన, డబ్బు గురించి కాదు అని చెప్పని అంటారు. అయితే స్వామీజీ మీరు చెప్పినట్టే నేను చేస్తాను అని చెప్పని అంటాడు. సరేలే, నీకు ఒక మంత్రాన్ని నేను ఒక మంత్రాన్ని చెప్తాను, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్తావు కదా అని చెప్పని అంటాడు. అవును స్వామీజీ, అంటే నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నీ మనసులో నేను చెప్పిన ఈ మంత్రాన్ని చదువుకుంటూ వెళ్ళు, మనసులో మాత్రమే చదువుకుంటూ వెళ్ళు, నువ్వు ఆ మంత్రం చదివేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో
పులిని కానీ కోతిని కానీ నీ ఆలోచనలోకి రానివ్వకు అని చెప్పని అంటారు. సరే స్వామి, నేను ఆలోచించిన వాటి గురించి ఆలోచన కూడా రాకుండా చూస్తాను అని చెప్పని అంటారు. అయితే స్వామీజీ మంత్రాన్ని చెప్తారనమాట. మంత్రం ఏమిటంటే, నేను సుఖంగా జీవిస్తాను, నేను సుఖంగా జీవిస్తాను అనే మంత్రం. ఆ మంత్రమే చెప్తారు. ఈ మంత్రాన్ని నువ్వు మనసులో అనుకుంటూ వెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పులిని, కోతిని మాత్రం మనసులోకి రానివ్వకు అని చెప్తారు. సరే స్వామి, ఇది చాలా చిన్న విషయము నాకు. నేను ఎందుకు అనుకోలేను. ఇప్పటివరకు మీరు చెప్పే వరకు కూడా నాకు పులి గాని, కోతి గాని ఆలోచనల్లోనే లేవు. అలాంటిది నాకు ఎందుకు వస్తాయి ఆలోచనలోకి అనుకుని వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతూ నడుచుకుంటూ నడక మొదలు పెడతాడు స్వామీజీకి ధన్యవాదాలు చెప్పుకొని. అయితే వెళుతూ ఉండంగా కొంత దూరం వరకు నేను సుఖంగా జీవిస్తాను, నేను సుఖంగా జీవిస్తాను అని మనసులో అనుకుంటూనే వెళ్తాడు. దారిలో సడన్‌గా కోతి అనేది కనిపిస్తుంది చెట్టు మీద. సడన్‌గా కోతి కనిపించేటప్పటికి అతను ఆ మంత్రాన్ని ఆపేసి కోతి గురించి ఆలోచన మొదలు పెడతాడనమాట. కోతి కనిపించింది, కోతి కనిపించింది. దాన్ని ఇలా గుర్తెచ్చుకోవద్దన్నారు కదా అని చెప్పని ఆలోచించుకుంటూ కొంత దూరం వెళ్తాడు. మళ్ళీ కొంతసేపటికి ఆ కోతి ఆలోచనల నుంచి బయటకు వచ్చేసి నేను సుఖంగా జీవిస్తాను, నేను సుఖంగా జీవిస్తాను అనే మంత్రాన్ని మళ్ళా చదవడం మొదలు పెడతాడనమాట. మళ్ళా కొంత ఇంటికి వెళ్తాడు. అలాగే అనుకుంటా ఇంటికి వెళ్ళిపోయేసరికి వాళ్ళ ఆవిడ అంటే వాళ్ళ భార్య కనిపిస్తుంది. కోతి అన్నం పెట్టు అని చెప్పని అంటాడు అప్రయత్నంగా. ఇదేంటి నాకు కోతి అని వచ్చింది, ఏంటి నీ కోతి గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను, గురూజీ ఆలోచించొద్దని చెప్పారు కదా, నాకెందుకు ఇలాగే ఆలోచన వస్తుంది ఇప్పటివరకు లేనిది అని చెప్పని అంటాడు. ఎవరు చూసినా కోతిలాగానే కనిపిస్తారు. కోతి కోతి అనుకుంటూనే ఉంటాడు. కోతి అయితే వచ్చేసింది ఆలోచనల్లోకి. అమ్మో, పులి కూడా వచ్చేసి నన్ను తినేస్తుందేమో అని చెప్పని భయం భయంగానే ఆ రాత్రి మొత్తం గడుపుతాడు. తెల్లవారగానే ముందుగా స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోతాడు. స్వామీజీ, ఏంటి నాకు ఇంతవరకు ఆలోచనలలో కోతి కానీ పులి కానీ లేదు, మీరు చెప్పిన తర్వాత నాకు వాటి గురించి ఆలోచన వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి అని చెప్పని అడిగితే, ఒకటి గమనించు నాయన, నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అడవిలో కోతులు అనేవి ఉన్నాయి. కానీ నీవు అప్పుడు అందులో ఉన్నావు, నీ దుఃఖంలో మునిగిపోయావు కాబట్టి కోతులు అనేవి నీకు కనిపించలేదు. కేవలం నీ దుఃఖం, నీ బాధ గురించి ఆలోచిస్తూ ఉన్నావు. కానీ నేను ఎప్పుడైతే నీకు ఆలోచించొద్దని చెప్పానో ఆ క్షణమే నీ మనసులో కోతి గురించి పులి గురించి ఆలోచన పడి అవి ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు కనిపిస్తాయో, లేదంటే కనపడిన ప్రతిదీ నీకు వాటిలాగానే కనపడుతుంది. ఆ ఆలోచనలో ఉన్నావు. చూసావా, నీ మనసు ఒక ఉచ్చుక లాంటిది. ఏది అందులో వేస్తే దాని గురించే ఆలోచిస్తుంది, వద్దన్న దాని గురించే ఆలోచిస్తుంది. నువ్వెంత దూరం ప్రయత్నించి వాటిని వదిలేద్దాం అనుకున్నా అవే మాత్రమే నీ వెనక వస్తాయి. నీ మనస్సు అనే ఉచ్చులో ఏది పడుతుందో అది అంత త్వరగా వదలదు. ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఎక్కువగా ఏ విషయం గురించి ఆలోచించకూడదు, దూరంగా ఉండాలి అనుకుంటామో దాని గురించే పదే పదే ఆలోచిస్తామో. నీకు ఉన్న బాధ, దుఃఖాన్ని ఎలా అయినా దూరం చేసుకోవాలని వాటి గురించి ఆలోచించడం, దూరం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయడం చేస్తున్నావో, అలా చేయడం వల్ల అది నీ మనస్సులో ఇంకా లోతుల్లోకి నిండిపోతుంది. మనకి ఉన్న దానిలో తృప్తిగా సంతోషంగా బ్రతికి లేనిపోని ఆర్భాటాలకు పోకుండా సుఖంగా ఉన్నాను అనుకుని మన మనసు లోతులోకి నాటుకుపోతే అప్పుడు ఎలాంటి దుఃఖము కూడా నిన్నేమీ చేయదు, ఎలాంటి బాధ కూడా నీకు కలగదు. అలా అలవాటు అవ్వాలంటే ఏం చేయాలి? నీ దుఃఖాన్ని దూరం చేసే ప్రయత్నం ఆపేసేయి. ఆ ప్రయత్నం ఎంత త్వరగా నువ్వు చేస్తావో అంత త్వరగా నువ్వు ఆ బాధలో నుంచి బయటకు వస్తావు. లేదంటే ఆ లోతులోనే ఇంకా పాతుకుపోతావు. నీ దుఃఖాలు, బాధల గురించి ఆలోచించకుండా నీ పనిని వాటిని పక్కకు తోసివేసి నీ పనిలో నీవు నిమగ్నమైపో. అప్పుడు నిదానంగా నీ ఆలోచనలు ఆ ఉచ్చుకలో నుంచి బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత నీ బాధ, దుఃఖం అనేది తీరుతుంది. ఏవైతే వద్దు అనుకుంటామో దాని గురించి ఎక్కువ ఆలోచన చేస్తామో ఆలోచించుకో ఒకసారి. అప్పుడు ఆ విషయం దూరంగా పోకుండా నీ మనసులో ఇంకా ఎక్కువగా నాటుకుపోతూ ఉంటుంది. కానీ అలా ఆలోచించడం వల్ల అలా ఉండిపోయి నిన్ను దహించి వేస్తుంది. కాబట్టి నీ బాధ తగ్గడానికి కారణాలు, ప్రయత్నాలు చేయడం, వెతకడం ఆపేసి దాని గురించి వదిలేసి నీ పనిలో నువ్వు నిమగ్నమైపో. అప్పుడు ఆ ఆలోచనలే నిన్ను వదిలేసి నీ మనసులో ఉన్న దుఃఖము, బాధ అనేది తొలగిపోతాయి. మన సాయి బంధువులు కూడా వారికి ఉన్న కష్టాలు, దుఃఖాల గురించి అదే పనిగా ఆలోచించి మనస్సు, ఆరోగ్యం, బుద్ధి, బుర్ర మొత్తం పాడు చేసుకునే బదులు వాటిని వదిలేసి, ఎవరు కావాలని కష్టాలను కొని తెచ్చుకోరు. అప్రయత్నంగా వచ్చినా, మన ప్రమేయం లేకుండా వచ్చినా వాటిని దైవం మీద భారంగా వదిలేసి వాటి ఆలోచనలు, బాధల గురించి పక్కకు తోసి నీ పనిలో నువ్వు నిమగ్నం అయిపోయి నీ మనసును వేరే మార్గం వైపు మరలించుకోవడానికి ప్రయత్నించు. దైవనామస్మరణ లాంటివి చేస్తూ ఉండు. నీ మనసు, ఆలోచనలు మారుతాయి. ఫలితంగా దైవ అనుగ్రహం కూడా నీకు దక్కుతుంది.
బాబావారు ఇచ్చిన ఈ సందేశం ఈ వీడియోలోని మాటలు మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇక నుంచి కూడా మానసికంగా దిగులు అనేది తీసివేసి ప్రశాంతంగా నామస్మరణ, దైవ నామస్మరణ, దైవ సేవ అనేది చేసుకుంటే మీకు ఎంతగానో మనసు ప్రశాంతత కలుగుతుంది. మీ దుఃఖము, బాధ అనేది పోతుందని చెప్పి మన సాయిబంధులకు తెలియజేసుకుంటూ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.